హలో నమస్తే, వెల్కమ్ టు ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఈవేళ మన తెలుగు రాష్ట్రాలలో చాలా ఎక్కువగా వినపడుతూ ఉన్నమాట తలనొప్పి. అది జనాంతికంగానూ వాడుతున్నారు, అలానే వైద్యపరంగానూ వాడుతున్నారు. మనం అవతల మనిషిని చికాకు పెడుతున్నప్పుడు కూడా ఏంట్రా మాకు ఈ తలనొప్పి అనే పదం కూడా మనం చాలా తరచుగా వింటాం. అట్లాంటి తలనొప్పి అసలు ఎందుకు వస్తుంది, అందులో ఎన్ని రకాలు ఉన్నాయి, అసలు ఏమిటి ఇది అనేది తెలుసుకోవడం కోసం ఈవేళ మనం విజయవాడలోని అక్కినేని హాస్పిటల్స్లో ఉన్నాం. ఈ హాస్పిటల్లో డాక్టర్ సాయి ప్రవీణ్ గారు విజయవాడలోని పుట్టి పెరిగి చాలా ప్రఖ్యాతమైన విద్యా సంస్థలో చదివి వైద్యులుగా పేరుగాంచి ఢిల్లీలోని ఆర్మడ్ ఫోర్సెస్ హాస్పిటల్లో పనిచేసి న్యూరాలజిస్ట్గా చాలా పెద్ద పేరు పొందారు. ఈవేళ ఆయన చేస్తున్న రీసెర్చ్ ప్రత్యేకించి ఈ నరాల వ్యాధులకు సంబంధించి దేశవ్యాప్తంగా ఈవేళ కీర్తికాంక్షల్ని అందుకుంది. ఈ నేపథ్యంలో డాక్టర్ గారిని అడిగి అసలు ఈ తలనొప్పులు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం. చాలా ఎక్కువగా వినపడుతున్న పదం మనకి తలనొప్పి. ఈ తలనొప్పి రకరకాల ఉంది. అందులో ప్రత్యేకించి మహిళలు ఈ తలనొప్పితో చాలా ఎక్కువగా బాధపడుతున్నారు అనేది ఎంతవరకు నిజమంటారు? దాన్ని మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. సార్, మీరు అడిగింది 100% కరెక్ట్ అండి. తలనొప్పి అన్నది వెరీ వెరీ కామన్ థింగ్. ఇట్స్ చాలా తరచుగా వింటున్న పదమే. మొత్తం తలనొప్పి గురించి మనం చెప్పడానికి ఈ ఇంటర్వ్యూ సరిపోదు కాబట్టి మెయిన్గా మైగ్రేన్ గురించి మనం మాట్లాడుకుందాం. మీరు అన్నట్టుగా ఈ మైగ్రేన్ తలనొప్పి అన్నది లేడీస్లో బాగా ఎక్కువగా వింటూ ఉంటాం. ఎందుకు అంటే యూజువల్గా ఈ 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు ఉన్న లేడీస్లో కొద్దిగా ఒబెసిటీ ఉండటం, దాంతోపాటు వాళ్ళ హార్మోనల్ ఫ్లక్చువేషన్స్ ఉండటం, అండ్ ఇంకోటి మనం ఎప్పుడు మర్చిపోయేది ఏంటంటే దే ఆర్ ద యాంకర్స్ ఆఫ్ అవర్ హౌస్. హస్బెండ్ వర్క్కి వెళ్ళిపోతారు, ఇన్లాస్ని చూసుకోవాలి, కొన్నిసార్లు పేరెంట్స్ని కూడా చూసుకోవాలి, అట్లాగే పిల్లల్ని చూసుకోవాలి. ఈ మధ్యకాలంలో విమెన్ అందరూ వర్కింగ్ ఉమెన్ ఉంటున్నారు. వాళ్ళు ఇంత దీంట్లో ఉండి ఆ స్ట్రెస్ యాంగ్జైటీకి గురైనప్పుడు, ఆ హార్మోనల్ చేంజెస్ ఏమైనా వచ్చినప్పుడు కూడా వాళ్ళు మైగ్రేన్కి తరచుగా లోనవుతూ ఉంటారు. దీనికి చాలా కారణాలు ఇవన్నీ ఉంటాయి. సో మెయిన్గా మైగ్రేన్ కొన్ని సిమ్టమ్స్ నేను చెప్తాను, ఎట్లా తెలుసుకోవాలి. ఓకే. మనకి తరచు యూజువల్లీ నెలకి 4 సార్లు కానీ 5 సార్లు కానీ ఈ తలనొప్పి 4 గంటల సమయం నుంచి 72 గంటల వరకు ఉంటుంది. అది మైగ్రేన్ అన్న తలనొప్పి మెయిన్గా ఏంటంటే దాని పేరే గ్రీక్ వర్డ్, హెమిక్రేనియోస్ అనే గ్రీక్ వర్డ్ నుంచి వచ్చిన పేరు అది. అదేంటంటే ఒక పక్కన వస్తుంది, కొన్నిసార్లు కుడి పక్కన, కొన్నిసార్లు ఎడం పక్కన, అలాగే రావాలని ఏం లేదు. దాన్ని మైగ్రేన్ అని అంటారనమాట. సో లైట్ చూసినా, బ్రైట్ లైట్ చూసినా బాగా ఇబ్బందిగా ఫీల్ అవటం, ఎండలో వెళ్ళినా ఇబ్బందిగా ఫీల్ అవటం, ఎవరైనా లౌడ్గా టీవీ పెట్టినా, గట్టిగా మాట్లాడినా ఇరిటేషన్ రావటం, వామిటింగ్ సెన్సేషన్ రావటం, తలంతా బాగా చెప్పే మాట ఏంటి, తల గోడకేసి కొట్టుకోవాలనిపిస్తుందండి, కోపం వచ్చేస్తుందండి. పాపం అది వాళ్ళ తప్పు కాదు, దట్ హెడేక్ మూలన వస్తున్న ఇదనమాట. అసలు అంటే పొద్దున్నే సన్ రైజ్కి ముందు, సన్ రైజ్ తర్వాత అనే కాన్సెప్ట్ కూడా ఏదో చెప్తూ ఉంటారు కదండి, అది ఎంతవరకు నిజం? అసలు ఆడవాళ్ళలోనే ఎందుకు ఎక్కువగా ఉంటుంది? సరే, అదే అంటున్నాను కదా, వాళ్ళకు ఉన్న స్ట్రెస్ ఫ్యాక్టర్స్కి ఆ స్ట్రెస్ హ్యాండిల్ చేసే విధానం వల్ల వాళ్ళకి యూజువల్గా ఎక్కువగా ఉంటుంది అది ఈ మైగ్రేన్ అన్నది. సో ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలు లాగా అది మీకు కనిపిస్తూ ఉంటాయి అనమాట. మగపిల్లల్లో ఉండదా? ఉంటాయండి, ఉండదని ఏం లేదు, మగవాళ్ళు కూడా ఉంటుంది. కాకపోతే కొన్నిసార్లు ఏంటంటే టాలరెన్స్ ఎక్కువ ఉండటం, లేదు అంటే వాళ్ళకి కొద్దిగా ఎఫెక్ట్ తక్కువ నోటీస్ చేయటం కానీ అట్లా ఉంటుంది. ఉండదు అని కాదు, ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. ఈ మధ్యన ఇంకొకటి మెయిన్గా యాజ్ ఎ న్యూరాలజిస్ట్గా ఒక ఫీమేల్ మనకి ఇట్లా ఒబెసిటీలోను ఇట్లా హెడేక్ ద్వారా వచ్చినప్పుడు మనం మెయిన్గా రూల్ అవుట్ చేసుకోవాల్సింది అది మైగ్రేన్ అయినా ఇంకేమన్నా అంటే కొత్తగా వస్తున్నది ఏంటంటే ఇడియోపాథిక్ ఇంట్రాక్రేనియల్ హైపర్ టెన్షన్ అని ఒక పదం న్యూరాలజిస్ట్ని అడిగితే చెప్తారు. అది ఏంటంటే అది బ్రెయిన్లో ప్రెషర్ ఎక్కువైనప్పుడు హెడేక్ లాగా వస్తుంది అనమాట. సో దీనికి ట్రీట్మెంట్ కంప్లీట్ సపరేట్, అదొకటి మనం నిర్ధారించుకోవాలి. అంటే అసలు వీటికి చికిత్స ఉందా? 100% వీటికి చికిత్స ఉంది సార్. మైగ్రేన్ అన్నది ఏంటంటే 100% క్యూర్ అవుతుందని ఎవరూ చెప్పలేరు. అది ఒకవేళ చెప్తే అదంత కరెక్ట్ కూడా కాదు. కాకపోతే దాని తీవ్రత 100% తగ్గించగలం.
ఓకే, మనం సో దానికి 2 టైప్స్గా మెడిసిన్స్ ఇస్తాం సార్. మైగ్రేన్ అని మనం డయాగ్నోస్ కనుక చేసుకుని హిస్టరీ మాట్లాడి వాళ్ళని అడిగి ఎంతకాలం నుంచి వస్తుంది, ఎట్లా వస్తుంది, తీవ్రత ఎంత ఉంది, ఏ ట్రిగ్గర్స్ ఏంటి, ఇవన్నీ మనం వాళ్ళతో కూర్చుని మనం మాట్లాడిన తర్వాత అది మైగ్రేన్ అని నిర్ధారించుకున్న తర్వాత నేనైతే 2 టైప్స్గా ట్రీట్మెంట్ ఇస్తాను సార్. ఒకటి ప్రొఫిలాక్టిక్ ట్రీట్మెంట్, అంటే రోజు మందులు వేసుకోవటం. ఇంకొకటి ఏంటంటే తలనొప్పి వచ్చినప్పుడు వేసుకునే మాత్రలు. సో వీటి మూలాన మన ఎయిమ్ ఏమవుతుందంటే తక్కువ మెడిసిన్తో ఎక్కువ బెనిఫిట్ ఇవ్వాలి వారికి. సో నేను చెప్పేది ఏంటంటే ఇలా వాడటం వల్ల ఆ నెంబర్ ఆఫ్ ఎపిసోడ్స్ తగ్గుతాయి. ఆ ఎపిసోడ్స్ తగ్గటమే కాకుండా ఆ ఇంటెన్సిటీ కూడా తగ్గుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 ఎపిసోడ్స్ పర్ మంత్ వస్తా 100% ఇంటెన్సిటీతో వస్తుంటే మెడిసిన్స్ ద్వారా ఆ ఎపిసోడ్స్ నేను 4కో 5కో తీసుకొస్తాను. 0 చేస్తాను నేను చెప్పలేను. ఆ 100 ఇంటెన్సిటీని 40-50కి తీసుకొస్తాను. అంటే 100 పెయిన్ ఉంటే దాన్ని సగం తీసుకురావచ్చు. దీని మూలన ఏంటంటే దే కెన్ క్యారీ ఆన్ అబౌట్ దేర్ డే టు డే యాక్టివిటీస్. ఓకే, అంటే అసలు మందు వాడకుండా తగ్గే అవకాశం లేదా? ఉంటాయి సార్. మనం ట్రిగ్గర్స్ని అవాయిడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి ఏంటంటే భోజనం లేట్ అయితే ట్రిగ్గర్, ఒక్కొక్కళ్ళు కొంతమంది చీజ్ తింటే ట్రిగ్గర్, కొంతమంది నిద్ర సరిగ్గా లేకపోతే ట్రిగ్గర్, కొంతమంది యాంగ్జైటీలో ఉంటే ట్రిగ్గర్, కొంతమంది ఆల్కహాల్ తీసుకుంటే ట్రిగ్గర్. సో ఒక్కొక్కళ్ళ ట్రిగ్గర్స్ వాళ్ళకు ఉంటాయి. అది వాళ్ళు గమనించుకుని వాళ్ళ డాక్టర్తో డిస్కస్ చేసి, సార్ నాకు ఇట్లాంటప్పుడు వస్తుంది, నాకు అలా అయినప్పుడు వస్తుంది, అది అవాయిడ్ చేసుకుంటూ ఉండాలి. సో ఆ ట్రిగ్గర్స్ని అవాయిడ్ చేస్తూ ఉంటే ఎపిసోడ్స్ తగ్గుతాయి. సో ఇదంతా ఒక హోలిస్టిక్ ట్రీట్మెంట్ లాగా ఉండాలి. అసలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? రాకుండా ఉండాలి అంటే దానికి మనం ఇది చేస్తే రాదు అన్నది అని ఏమి ఉండదు సార్. ఇటీవల కాలంలో బాగా వినపడుతున్న పదం ఇంకోటి, ఈ కాళ్ళు చేతులు తిమ్మిరిపోవటం అని, ఎంతసేపు చేసినా ఈ ఏళ్ళు ముని ఏళ్ళు కూడా ముద్దుబారిపోతున్నాయని ఇటీవల కాలం ఈ ఫిర్యాదులు చాలా ఎక్కువైనాయి. బహుశా మీ దగ్గర కూడా చాలా ఎక్కువ వచ్చి ఉంటాయి. అసలు ఈ తిమ్మిర్లు ఏంటి, వీటికి ఏమైనా చికిత్సా పరిష్కారం ఉందా సార్? ఇవి ఏమవుతుందంటే మన యాజ్ వి ఏజ్ మనకు వస్తున్న కమ్యూనికేబుల్ డిసీజెస్ నుంచి మన నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్కి వెళ్తున్నాయి. షుగర్స్, బీపీ, అంటే అంటువ్యాధుల నుంచి వ్యక్తిగతమైన వ్యాధులు. అంటే యాజ్ మన ఎకానమీ పెరిగే కొద్దీ యాజ్ వి గో టువర్డ్స్ ఎ బిగ్గర్ ఎకానమీ, సర్వీస్ ఎకానమీలోకి వెళ్తాం. ఆల్ ద హయ్యర్ ఎకానమీస్ ఆర్ సర్వీస్ ఎకానమీస్. మనం కూడా ఏంటి సర్వీస్ ఎకానమీలోకి వెళ్తున్న కొద్దీ మన డిసీజెస్ కూడా కమ్యూనికేబుల్ డిసీజెస్ నుంచి ఈ నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్కి వెళ్తాయి. ఇప్పుడు అందరూ చదువుకుని కోర్స్ మంచి ఉద్యోగాలు మెట్రోస్లో ఇవన్నీ ఉంటున్నారు. మార్నింగ్ లేస్తారు, కాఫీ తాగుతారు, షుగర్ వేసుకుని తాగుతారు, టిఫిన్ చేయరు, పరుగు అని చెప్పి వెళ్ళిపోతారు. సో అక్కడ మీటింగ్స్ అని అదని ఇదని 2కి 2:30కి అట్లా లంచ్కి వస్తారు. బాగా ఆకలేస్తుంది, ఓకే లెట్స్ ఆర్డర్ అంటారు. బయట నుంచి మనం వీఆర్ అవుట్ సోర్సింగ్ అవర్ ఫుడ్, దెన్ వీఆర్ అవుట్ సోర్సింగ్ ద కిచెన్. నెక్స్ట్ ఈవినింగ్ ఇంటికి వస్తారు, అట్లా తిరిగి అట్లా వస్తారు. మరి వాళ్ళకి ఎక్సర్సైజ్ చేసే టైం ఉందో లేదు మనకు తెలియదు. నైట్ 10-10:30 అయిపోతే ఇంకా అప్పుడు వచ్చి స్నానం చేసి అప్పుడు తిని పడుకుంటే ఇవన్నీ వీటి మూలన కొలెస్ట్రాల్ ఇవన్నీ పెరగటం. సో అది మూలన ఓవర్ లాంగ్ టర్మ్ షుగర్స్ రావటం. ఇదే లైఫ్ స్టైల్ మనం ఓవర్ ఇయర్స్, ఒక డికేడ్ 1.5 డికేడ్ మనం కంటిన్యూ చేస్తే ఏమొస్తుంది? షుగర్, బీపీ, థైరాయిడ్, యాంగ్జైటీ, స్ట్రెస్ ఇవన్నీ రావటం, కిడ్నీ సమస్యలు రావటం ఇవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. సో అట్లా ఏమవుతుందంటే ఇవన్నీ ఇట్లా వచ్చి యాజ్ వి ఏజ్ ఈ చివరినున్న నరాలు, చిన్న చిన్న నరాలు అవి పాడైపోయి వాటంతటి వాటి తిమ్మిరిలాగా రావటం, లేదా మొద్దుబారిపోవటం, నమ్నెస్ లాగా రావటం, మంటల్లో వచ్చేయటం, రాత్రిపూట కొంకర్లు పోవటం, ఇవన్నీ ఇబ్బందులు ఫేస్ చేస్తుంటారు. ఇంకొకటి మెయిన్ కారణం ఒకటి ఏంటంటే B12, D3 డెఫిషియన్సీస్, ఆ వైటమిన్ డెఫిషియన్సీస్ కూడా ఉండటం. సో ఇవి వన్ ఆఫ్ ది మేజర్ కామన్ కాజెస్. అంటే B3, B12 ఉంటే ఈ తిమ్మిర్లు రావా? అవి ఒక కారణం అంటున్నాను. ఇప్పుడు మనకి షుగరు, బీపీ అన్నీ పెట్టుకుని అది ఒకటే బాగుందంటే కుదరదు కదా. సో లైక్లీ అందరికీ అన్నీ వస్తాయని కాదు, వీరికి అదే వస్తుంది కదా. కొంతమందికి మొద్దుబారిపోవడం, కొంతమందికి తిమ్మిర్లు ఎక్కడం, కొంతమందికి మంటలు రావడం, అట్లా రావచ్చు సార్. దీనికి పరిష్కారం ఏంటి? దీనికి పరిష్కారం అదే సార్ నేను చెప్తుంది, హోలిస్టిక్ అప్రోచ్. ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్. ఇప్పటి నుంచే నేను ఎస్పెషల్లీ చెప్పేది యంగర్ జనరేషన్స్కి ఏంటంటే ఇప్పటి నుంచి మన పేరెంట్స్ జనరేషన్, గ్రాండ్ పేరెంట్స్ జనరేషన్లో జరిగిన తప్పుల్ని మనం మనసులో పెట్టుకుని వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఫ్రమ్ అవర్ ఎర్లీ 20s, యాక్చువల్ టీనేజ్ నుంచి. ఇంకా ఇంటర్ ఇవన్నీ మనం ఏం చేయలేం కాబట్టి ఉన్న పరిస్థితిలో ఎర్లీ 20s నుంచే వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ హెల్త్, ఈటింగ్ హెల్దీ, ఈటింగ్ బ్యాలెన్స్డ్ డైట్, టేకింగ్ ఏ బ్యాలెన్స్డ్ డైట్. ఇవన్నీ చేస్తూ ఉంటే ఏంటంటే మీకు లేట్గా షుగర్స్ వస్తాయి.
డయాబెటీస్, మీకు లేటుగా బీపీ వస్తుంది. ఆటోమేటిక్గా ఏంటంటే మీ లైఫ్ మీకు ఈ వచ్చే సమస్యలని మీరు డిలే చేసుకోవచ్చు. న్యూరాలజీలో ఇటీవల కాలంలో బాగా వినపడుతున్న ఒక పదం ఆటో ఇమ్యూన్ ఎన్క్లోసైటిస్ సిస్టమ్స్ అనేది ఏదో అంటే అంటే ఒక అసలు అది ఏమిటి సార్? అది ఒక గ్రూప్ ఆఫ్ అంటే డిసీజెస్, ఆటో ఇమ్యూన్ ఎన్కెఫలైటిస్ అనమాట. ఆటో ఇమ్యూన్ ఎన్కెఫలైటిస్ అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మనకి ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, మన బాడీ ఇమ్యూనిటీ రోగ నిరోధక శక్తి వాటి మీద ఫైట్ చేస్తుంది. ఇప్పుడు అదే రోగ నిరోధక శక్తి కొన్నిసార్లు మన మీదే ఫైట్ చేస్తే రకరకాల డిసీజెస్ వస్తాయి. అందులో మన నర్వస్ సిస్టమ్ కనుక ఇన్వాల్వ్ అయ్యి బ్రెయిన్ కనుక ఇన్వాల్వ్ అయితే మనం చూస్తున్న డిసీజెస్ ఏంటంటే ఆటోఇమ్యూన్ ఎన్కెఫలైటిస్. ఇది చాలా పెక్యూలియర్గా ఉంటుంది అనమాట ప్రజెంటేషన్. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయరు, అంటే ఏం నటిస్తున్నాడేమో, కొన్ని సైకియాట్రిక్ సిమ్టమ్స్ ఎక్కువ ఉంటాయి. ఫిట్స్ లాగా రావటం, ఎర్రాటిక్గా బిహేవ్ చేయటం, ఫెసిక్యులేషన్స్ లాగా రావటం, కొన్నిసార్లు ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ క్యాన్సర్స్. సో ఎప్పుడైనా ఏంటంటే మనం ఎవరినైనా సైకియాట్రిక్గా లేబుల్ చేసే ముందు తరోగా అన్నీ చూసుకోవాలి. హిస్టరీతో స్టార్ట్ చేసి వాళ్ళు ఎట్లా ఉండేవాళ్ళు ఏంటి అన్నది మొత్తం మనం వీ హ్యావ్ టు సిట్ డౌన్ విత్ ద పేషెంట్, స్పెండ్ సమ్ టైమ్ అండ్ దెన్ థరోలీ ఇవాల్యుయేట్ ద పేషెంట్ ఆర్గానికలీ. ఇటీవల కాలంలో వచ్చిన ఒక సర్వే ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో ఈ న్యూరాలజీ సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య ఎక్కువని ఒక సర్వే తేల్చింది సార్. అది నిజమేనా? ఉంటే ఏ శాతంగా ఉంది? తగ్గించడానికి మార్గాలు ఏంటి? సార్ అది నిజము తప్పు. నిజం ఏంటంటే 100% పెరిగింది సంఖ్య, కానీ న్యూరాలజీకి ఒకటే పెరగలేదు, అన్నిటికీ పెరిగింది. కిడ్నీకి పెరిగింది, గ్యాస్ట్రోక్ పెరిగింది, ఎండోక్రైనాలజీ పెరిగింది, హిమాటాలజీ ఆంకాలజీ పెరిగింది, అన్నీ పెరిగింది. ఇంకా మనకి నెంబర్ ఆఫ్ స్పెషలిస్ట్స్ కూడా అందరూ వచ్చే కోహెసివ్గా రావాలి. ఒకటి ఏంటంటే పేషెంట్ ఎడ్యుకేషన్ పెరిగింది. మనకి అప్పటికి ఇప్పటికి లైఫ్ స్టైల్ చేంజెస్ వచ్చినాయి. సో వచ్చేదాన్ని మనం ఎట్లాగో చేయలేం. ఇప్పుడు ఎగ్జాంపుల్ షుగర్ ఉందనుకోండి సార్, డయాబెటీస్ ఉంది, అది జెనెటికల్గా అవ్వచ్చు, ఏదైనా కారణం అవ్వచ్చు, అది అవ్వచ్చు, అది వచ్చేదాని ఛాన్స్ ఉందనుకోండి, దాన్ని ఎలా డిలే చేయాలి? ఇప్పుడు నేను ఆ మనిషి బాగా ఎక్సర్సైజ్ చేయటం, బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోవటం, ఇవన్నీ కనుక చేస్తే 35 ఇయర్స్కో 40 ఇయర్స్కో వచ్చేది నువ్వు 60 ఇయర్స్ దాకా డిలే చేసుకోవచ్చు కదా. సో మనం ఆ అప్రోచ్లోకి వెళ్ళాలి. సో వన్స్ యూ స్టార్ట్, ఇప్పుడు డయాబెటీస్ వలన కిడ్నీ ఎఫెక్ట్ అవ్వచ్చు, సికేడి క్రానిక్ కిడ్నీ డిసీజ్లోకి రావచ్చు. కంటిన్యూస్గా బీపీ ఉండటం వలన కిడ్నీ ఎఫెక్ట్ అవ్వచ్చు, అర్థమవుతుందా? ఇలా బీపీ పెరగటం వలన బ్రెయిన్లో ఒకసారిగా బ్లీడింగ్ కూడా రావచ్చు. సో ఇవన్నీ దే అగైన్ కమ్ బ్యాక్ టు ద సేమ్ క్వశ్చన్. వచ్చేది ఉంటే మనం ఆపలేం. వీ కెన్ డిలే ఇట్ బై ఇంప్రూవింగ్ అవర్ జనరల్ హెల్త్. అన్నిటికన్నా ఇంపార్టెంట్, ఎవరైనా ఏ ఫీల్డ్లో ఉన్నా వారి పియర్స్కి, యాజ్ సింపుల్ యాజ్ ఒక ఆటో డ్రైవర్, అతను ఆటో డ్రైవర్ ఫ్రెండ్స్కి తను చెప్పాలి, అరే ఇట్లా కాదు ఇట్లా ఉండాలి. అట్లాగే ఒక టీచర్ రెస్ట్ ఆఫ్ ది స్కూల్ టీచర్స్కి చెప్పాలి. సో మనమే మన పియర్స్ని ఎడ్యుకేట్ చేసుకోవాలి. ఓకే, నరాల తరహా వ్యాధులకు వచ్చినప్పుడు అవి చాలా కాస్ట్లీ అని, తర్వాత అందువల్లనే డాక్టర్ల దగ్గరికి పోవడానికి కూడా భయపడుతుంటారని ఒక అపోహ ఉంది. అట్లానే అందులో కొంత నిజం కూడా ఉందేమో అనిపిస్తుంది. మీరేమంటారు సార్? సార్ అంటే నిజమే అయి ఉండొచ్చు. అంటే కాస్ట్లీ అంటే డిపెండ్స్ ఆన్ కేస్ టు కేస్. ఇప్పుడు మళ్ళీ ఇంకొక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పేషెంట్, ఇద్దరు పేషెంట్లు ఉన్నారు మన దగ్గర, డయాబెటీస్ ఉందనుకోండి. ఆయనకి అరబిళ్ళతో లేదా ఒక బిళ్ళతో షుగర్ బాగా బ్రహ్మాండంగా కంట్రోల్ అవుతుంది. ఇతనికి 5 బిళ్ళలు 2 ఇంజక్షన్లు పెట్టినా కూడా అంతంత మాత్రంగా కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు ఆయన్ని అడిగితే ఏమంటారు? షుగర్ ఏం లేదురా, ఒక బిళ్ళ వేసుకుంటా అంతే. ఈయన్ని అడిగితే ఏమంటాను? మరి ఇద్దరికి ఉందేంటి? మీకు సాదాసీదా మాటలు చెప్పాలంటే ఇద్దరికి ఉన్నది ఏంటి? మరి షుగరే కదా, డయాబెటీసే కదా. మరి ఆయనకి ఎందుకు ఒక బిళ్ళతో అవుతుంది, 500 రూపాయలు 1000 రూపాయలు పర్ మంత్ అవుతుంది, ఈయనకి ఎందుకు 25-30 వేలు అవుతుంది? సో డిపెండ్స్ ఆన్ కేస్ టు కేస్. ఇప్పుడు పోనీ ఒక స్ట్రోక్ లాంటిది ఏదో వచ్చింది అనుకోండి, టైం ఒక 1 డే తర్వాత చిన్న స్ట్రోక్ వచ్చింది అనుకోండి, ఏమవుతుంది ఖర్చు? ఏమవుదు, అవసరమైన ఇన్వెస్టిగేషన్స్, హార్ట్ ఇవన్నీ చెక్ చేసుకుంటాం, ఇంటికి పంపించేస్తాం, జాగ్రత్తగా ఉండండి మెడిసిన్స్ అవి పెట్టి. అట్లాగే పెద్ద స్ట్రోక్ వచ్చి వెంటిలేటర్ మీదకి వెళ్ళి ఐసీయూలో ఉండి ఆపరేషన్ చేయాల్సిన అవసరం పడితే, లైఫ్ సేవింగ్ సర్జరీస్ ఇవన్నీ పడినప్పుడు మరి ఆటోమేటిక్గా పెరుగుతాయి. సో డిపెండ్స్ ఆన్ కేస్ టు కేస్. ఇంకోటి మిగతా అంటే పేషెంట్ పరంగా అయితే ఇట్లా సార్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు. ఇది నరాలకు సంబంధించి ప్రత్యేకించి మైగ్రెయిన్, తలనొప్పి
ఆ కమ్యూనికబుల్ డిసీజ్ నుంచి మనం పరిణామం చెందుతూ వస్తున్న వ్యక్తిగత వ్యాధులకు సంబంధించి డాక్టర్ గారు ఆ, చాలా మంచి సూచనలు సలహాలు ఇచ్చారు. అలానే మన మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది, మీ లైఫ్ స్టైల్ మీరు మార్చుకుంటే బాగుంటుంది అని సలహా ఇవ్వడంతో పాటు కొన్నిటికి అనివార్యంగానే డాక్టర్ని సంప్రదించాలి. ఆ సంప్రదించడంతో పాటు మంచి వాళ్ళని చూసుకొని సెలెక్ట్ చేసుకొని ఆ డాక్టర్ దగ్గరికి పోతే మీకు సరైన వైద్యం అందుతుందని చెప్పిన డాక్టర్ గారికి ధన్యవాదాలు చెప్తూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాం. ధన్యవాదాలు.